రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. ఈ రోజు మహాకుంభమేళాకి వెళ్లిన రాష్ట్రపతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. అంతకుముందు ప్రయాగ్రాజ్ లో బోటులో విహరించిన ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక పూజలు చేసి బోట్లో విహరించారు. ముందుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. కుంభమేళాకి తీసుకువెళ్లారు. सरस्वती मैया की जय हो, गीतराज प्रयाग की जय हो. విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం లైలా. సాహు గారపాటే నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకువచ్చారు. చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అని అన్నారు. ఇక చిరంజీవి నోట జై జనసేన అని రావటం ఇదే తొలిసారి. అలాగనే నాటి ప్రజారాజ్యం పార్టీని రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు వ్యాఖ్యలపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది. దట్స్ ఇట్. మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్సేన్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించి అలా బాగా చేశాడు. పెద్ద ఆయన ఏం రాస్తారో తెలియదు కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతం సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్టైన్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని ఇప్పుడంతా చేశారు. అండ్ విశ్వక్సేన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రాజుగారు అంటారు, ఈయన 17 ఏళ్ళు అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియచేసే సంగీతం, నృత్యం వంటి కళలు సజీవంగా నిలవాలంటే అందరి ప్రోత్సాహం అవసరమని మలినేని ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్లు తెలిపారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ మంజునాథ నాట్య క్షేత్రం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్య సంగీత ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాకారుడు కావటం కష్టమని, కళాకారునిగా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు. సాంప్రదాయ కళల్ని ప్రోత్సహిస్తూ జీవం పోస్తున్న రాజుపాలెం మనోజ్ఞ ప్రదీప్లని అభినందించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలు చేసిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ టి పవన్ కుమార్, జంపని కిషోర్ బాబు, డాక్టర్ డి నాగమల్లేశ్వరి, విజయ మాధవి, డాక్టర్ ఆకుల శివప్రసాద్, డాక్టర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు.
మైండెడ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే జాబ్ కోసం. మనోజ్ఞ తను 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఉంది. షీ ఫినిష్ బీటెక్, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఎంటెక్ కూడా చేస్తుంది, అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇవి కూడా చేస్తూ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. తన వయసులో మేబీ వాళ్ళ పేరెంట్స్ అండ్ అదర్ బెటర్ ఆఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి, వాళ్ళ సపోర్ట్ తోటి షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్. అంటే లైఫ్ని ఎంతో బ్రహ్మాండంగా బ్యాలెన్స్ చేసుకుంటాము. నా పేరు మనోజ్ఞ. సో నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మంచునాథ నాట్య క్షేత్రం గుంటూరు. సో ఇది ఓల్డ్ గుంటూరులో ఉంటుంది. నేను ఇది స్థాపించి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది యానివర్సరీ సందర్భంగా నాకే కాకుండా ప్రతి ఒక్కరికి వేదిక ఉండాలి, ప్రతి ఒక్క పిల్లల్ని ప్రోత్సహించాలనే భావంతో అందరినీ పిలిచి ఒక ఫెస్టివల్ లాగా జరపడం జరుగుతుంది ఈ యొక్క ఈవెంట్ అనేది. సో అందుకని ఆల్ ఇండియా డ్యాన్స్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ అని జరుపుతున్నాను. దీనికి చాలామంది గురువులు చాలా ప్రోత్సహించారండి. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు లేకపోతే నేను లేవు. సో ఐ థ్యాంక్ ఆల్ ద గురూస్. ఇలానే నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఒక ఆర్ట్ ఫెస్టివల్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు జరిగిన రూపకం ఏంటండి? ఈరోజు బాలశివ కళ్యాణం జరిగిందండి. ఈ బాలశివ కళ్యాణం అనేది శివుడు పార్వతి యొక్క కలయిక ఎలా జరిగింది, బేస్డ్ ఆన్ ఆ స్టోరీ ఏంటి అనే దాని మీద ఒక ఈవెంట్ అనేది జరిగింది, అంశం అనేది జరిగింది. సో ఈ అంశంలో ఏంటంటే ప్రత్యేకత, ప్రతి ఒక్క చిన్నాన్ని కూడా 10 సంవత్సరాల లోపు చేసిన వాళ్ళే ఇప్పుడు వరకు అందరూ చేయలేదు. నేను మొదటిసారి చేస్తున్నాం. 10 సంవత్సరాల లోపు పిల్లలతో చక్కటి బాలశివ కళ్యాణం ప్రదర్శించాము. దానికి మంచి స్పందన కలిగింది. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఈ కార్యక్రమానికి హైదరాబాద్, హనుమకొండ, ముగురాళ్ళ, విజయవాడ, మంగళగిరి అలా తదితర ప్రదేశాల నుంచి వచ్చారండి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు రోడ్డెక్కారు. కమ్మ వస్తు గృహంలో బాధితులంతా సమావేశమై తమకు రావాల్సిన బకాయిల గురించి చర్చించుకున్నారు. సాయినాథన చిట్ ఫండ్స్ ఎండీ పాలడుగు పుల్లారావు తమకిచ్చిన ప్రామిసరీ నోట్లు, చిట్కి చెల్లించిన నగదు రసీదులతో 100కి పైగా బాధితులు సమావేశంలో పాల్గొన్నారు. పుల్లారావు గారు సాయి సాధన చిట్ ఫండ్స్ దాదాపు 350 కోట్ల రూపాయలని మరి అక్రమంగా ఆయన ఎగవేసి మరి వాళ్ళ మనిషి దొరకకుండా పోవడం జరిగింది. కోర్టులో లెగిపోవడం, అదేవిధంగా జైల్లో ఉండడం జరిగింది. మరి దీనికి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆయన విచారణ చేయడానికి 15 రోజులు రిమాండ్ కింద అడిగారు. బాధితులందరూ కూడా న్యాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరాలు ఎవరైతే మరి అగ్రభాగాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. తప్పనిసరిగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి ఒక ఎమ్మెల్యేగా నర్సరావుపేట నుంచి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. అక్కినేని నాగ చైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తండేల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన హీరో నాగ చైతన్య, నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్ చందు మెండేటిలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం శైలజ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. విజయవాడకు రావటం చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం. బట్ ఒక సినిమా సక్సెస్ కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఎలక్టూరుగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్న ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఎంతో, ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి, అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు. రండి థియేటర్లోని రాజు, మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని అఖండ మెజారిటీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నేడు జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు పవర్పేటలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి 48 గంటల్లో బకాయిలు చెల్లించామని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మన ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి ఒక అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరోలో మిస్ అయ్యాం మేము, అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని చేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తామని చెప్తారని? ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్దతు పొందగలుగుతున్నారు? ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తూ ఉన్నాం. డిఎస్సి కానీ, రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మహిళలకు కానీ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి. మరో 30 సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాడు మేము చెప్పడానికి ఆ అర్హత, హక్కు మాకు తప్పితే ప్రజలు చేదరించినటువంటి మీకు అది లేదు. మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే, ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలు అయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ని ఆపారు. గాయపడిన ఆ యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీరు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించి ఏర్పాట్లు చేశారు. సిఐడి విచారణకి డుమ్మా కొట్టిన రామ్ గోపాల్ వర్మని వెంటాడుతున్న వరుస కేసులు. తాజాగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకి సంబంధించిన కేసు ఈరోజు విచారణ హాజరు కావాల్సి ఉన్న ఆర్జీవీ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని వరుస కేసులు వెంటాడుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఇప్పటికే సిఐడి విచారణకు వర్మ హాజరయ్యారు. ఇదే సమయంలో ఆయనకు మరొక కేసులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తాజా సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరు కావడానికి తనకు 8 వారాల సమయం ఇవ్వాలని కోరుతూ తన తరపు న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి వర్మ పంపారు. దీంతో వర్మకి రేపు మరొకసారి నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులు యోచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.